హైపర్ న్యూస్ కి స్వాగతం. తుఫాన్ కారణంగా కోట మండల పరిధిలో దారుణంగా దెబ్బతిన్న ప్రాంతమైన గోవిందపల్లి ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందకపోవడం విచారకరమని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం తిరుపతి జిల్లా కోట మండల పరిధిలోని గోవిందపల్లి ప్రాంతంలో తుఫానుకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారంతో గోవిందపల్లి ప్రాంతంలోని ప్రజలకు గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ తాము అధికారంలోకి రాగానే వరదల కారణంగా నష్టం లేకుండా పొర్లు కట్ట ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా చేపడతామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఈ ప్రాంతంలోని ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందే విధంగా గూడూరు ఆర్డీఓతో ఆయన కార్యాలయంలో మాట్లాడతారని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ ప్రాంతానికి వచ్చేందుకు రవాణా సౌకర్యం ఉన్నప్పటికీ అధికారులు ఈ ప్రాంత ప్రజలకు ఎందుకు సహాయం అందించలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కోట మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. చేస్తామండి సరే బాగా బాగా నాలుగైదు రోజుల నుంచి మీరందరూ కూడా ఈ నీళ్ల మధ్యలో ఉండి నీళ్లు లేకపోతే మురికి నీళ్ళే కాసి మీరు తాగిన విధానం చూస్తుంటే కడుపు మండిపోతుంది. మా నాయకుడు నారా చంద్రబాబు ఆదేశాల మేరకు ఎక్కడైతే పేదవాళ్ళు ఇబ్బందుల్లో ఉంటారో ఆడపై మీరు ఆదుకోండి, రాజకీయాలు ఏం మాట్లాడదని చెప్పి మమ్మల్ని పంపించారు. మేము కూడా ఏం రాజకీయాలు అయితే ఏం మాట్లాడడం లేదు. ఎందువల్లంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకి మా తీగల సురేష్ స్పందించి అన్న ఖచ్చితంగా మన ఊరికి వెళ్దాం, మన లీడర్స్ తీసుకెళ్దాం, మనం వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేద్దాం అని చెప్పిన తర్వాత ఇద్దరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అయితే ముఖ్యంగా బ్రిడ్జి మొత్తం మాకు ఈరోజు మా నాయకులు అందరూ కూడా చూపించారు. ఒకవేళ కాపులు ఇక్కడ పాపం లేకపోయినా వేరే పని కాపులందరూ కూడా ఆ పోయిన పని సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎవరిచ్చినా అది మీకు అందాల్సిందే. తెలుగుదేశం పార్టీ ఇచ్చినా, లేదా వైఎస్ఆర్సీపీ ఇచ్చినా, సిపిఎం ఇచ్చినా, సిపిఐ ఇచ్చినా, జనసేన ఇచ్చినా అది ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత, ఇవ్వాల్సిన బాధ్యత. ఎందుకంటే ఇప్పుడు కూడా ఆదుకోకపోతే ఇంకంతకన్నా పాపం ఉండదు. బకింగ్హామ్ కెనాల్, అలాగే స్వర్ణముఖి, అలాగే చల్లకాలువ, ఈ మూడు కలిసి నీళ్లు రావడం వల్ల ఆ నీళ్లు వరద ఉద్ధృతి పెరిగి మొత్తం మీ ఊరిపైన వచ్చేటువంటి కార్యక్రమం. ముందుగా మన వాళ్ళు చెప్పిందంటే అక్కడ బొంతరాలతో అడ్డు కట్ట ఒకటి వేస్తే తప్ప మాకు ఫోర్స్ తగ్గదయా, తర్వాత బ్రిడ్జి విషయం మాట్లాడని చెప్పారు. ఈసారి ఖచ్చితంగా నేను పోయినసారి కూడా ఏంటంటే ఈ బ్రిడ్జి ఎస్టిమేషన్ ఇచ్చాం. పోయినసారి నేను కూడా ఇచ్చా, మీకు గుర్తు లేదు. మన ఎలక్షన్ కోడ్ వల్ల అది క్యాన్సిల్ చేశారు. మళ్ళీ తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ట్రై చేసినది నాకైతే తెలియదు, కానీ ఈసారి దేవుడి దయ వల్ల, ఈసారి మీ అందరి దయ వల్ల తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఖచ్చితంగా అక్కడ అడ్డకట్ట వేయిస్తా, బ్రిడ్జి కూడా శాంక్షన్ చేయిస్తా. ఎందువల్లంటే అది నా ధర్మం. గతంలో నీటి సమస్యకి నేను 10 లక్షల రూపాయలు ఇక్కడ ఇచ్చా. తర్వాత ఇప్పుడు నీటి సమస్య మరీ తీవ్రమైపోయిన పరిస్థితి కాబట్టి నీటి సమస్య కూడా శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి అందరికీ నేను తెలియజేస్తున్నా. రెవెన్యూ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్న ఆర్డీఓ గారికి, సార్
రోడ్లు వస్తున్నాయి, ఇప్పుడు ప్రశాంతంగా కార్లు వస్తున్నాయి, బండ్లు వస్తున్నాయి. మీరు ఎంతవరకు కూడా బియ్యం ఇక్కడ ఇవ్వకపోవడం నిజంగా అన్యాయమైన పరిస్థితి. ముందు ఇవ్వాలంటే ఈ యొక్క మండలంలో ఫస్ట్ మీకు ఇవ్వాల. 5 రోజులు మీరు చిక్కుకోండి నీళ్ళల్లో. ఇంతవరకు కూడా ఇవ్వనందుకు చాలా బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా ఈ విషయం ఆర్డీఓ గారి దృష్టి తీసుకెళ్తాను. అట్లాగే ఈ విషయమై మీరెవరు రాబోలేదమ్మా. రేపు మేము గూడూరులో ఆర్డీఓ ఆఫీస్ దగ్గర మహాధర్నా చేపట్టాం. ఇట్లా ఊళ్ళో చిక్కుకుంటే గ్రామాలకి త్వరగా మీరు బియ్యం సహాయం చేయాలా. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి ఇంటికి 2,500 రూపాయలు ఇవ్వమని చెప్పారు. కానీ జీవో ఇంతవరకు రాలేదంట. ఓకే, జీవో ఎప్పుడు వచ్చినా మీకు సంబంధించినటువంటి ఆ యొక్క నగదు మీకు అందించే దానికి మేము ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తున్నా. నందమూరి తారక రామారావు గారు 84లో కట్టిన కాలనీలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా పోయినాయి, చూడొచ్చు. అన్ని కారుతున్నాయి. ఈసారి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే అందరికీ కాలనీలు ఇస్తాం, కొత్త కాలనీలు ఇస్తాం. మీ అందరూ కూడా దాంట్లో రెండో మాట కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. సాక్ష్యం ప్రస్తుతం ఉన్నాడు, బీసీఎన్ న్యూస్ ఉంది ఆయన. మీ సాక్షిగా చెప్తున్నాను, ఈ గ్రామంలో ఖచ్చితంగా ఏం కావాలో మౌలిక సదుపాయాలు చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మేమే కోటేశ్వర్లు కాదమ్మా, మేము కూడా మధ్యతరగతి వాళ్ళమే. కాబట్టి ఏదో మాకు తెలిసినంతలో చంద్రబాబు గారు చెప్పిన విధంగా ఎంతో కొంత, మాది గవర్నమెంట్ అయితే మేము పూర్తి సహాయం చేయాలి. మనం గవర్నమెంట్ లేము. అయినప్పటికీ కొంతమంది సురేష్ అంటారు పెద్ద మనసు చేసుకుని ఈరోజు మీ అందరికీ ఈ యొక్క సహాయం ఇస్తున్నందుకు సురేష్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది రాజకీయంగా మాత్రం అనుకోవద్దమ్మా, ఇది మా బాధ్యత. సగటు మనిషిగా ఇక్కడ పుట్టినందుకు, గూడూరులో పుట్టినందుకు స్థానికుడిగా ఇది నా బాధ్యత. కాబట్టి మేమే కాదు, ఇంకా దాతలు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ట్రస్టులు ఉన్నాయి, మంచి వాళ్ళు ఉన్నారు. మనసు మంచిది, పార్టీలు ఏదైనా కానీ మనసున్న మంచి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఈ గ్రామానికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా. ఇటీవల వచ్చిన తుఫాన్ గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈ ప్రాంతంలో నష్టం చేకూర్చిందని, అయితే బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆరోపించారు. బుధవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పోరాట కమిటీ ఆధ్వర్యంలో తుఫాను బాధితుల్ని వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ, సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పోరాట కమిటీ ఆధ్వర్యంలో తుఫాను బాధితులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించి గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. తుఫాను బాధితులు వారికి జరిగిన నష్టాన్ని ఆర్డీఓ కిరణ్ కుమార్ కు తెలిపారు. తుఫాను బాధితులకు న్యాయం జరిగే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆర్డీఓ కిరణ్ కుమార్ ను కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో దాదాపు అన్ని రకాల పంటలు తుఫానుకు దెబ్బతిన్నాయని, అదేవిధంగా తీర ప్రాంత గ్రామాల్లో అనేక మంది ఇళ్లు కూలిపోయాయని, ఇళ్లలోని అన్ని రకాల వస్తువులు దెబ్బతిన్నాయని తెలిపారు. కనీసం ప్రభుత్వం ప్రకటించిన రేషన్ బియ్యం కూడా తుఫాను బాధితులకు సక్రమంగా పంపిణీ చేయడం లేదని ఆరోపించారు. తాము తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటించే బాధితులకు తమ వంతు సహాయం అందజేశామని, ప్రభుత్వం తక్షణమే వారిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు, తుఫాను బాధితులు పాల్గొన్నారు. పేదలందరికీ బియ్యాన్ని, పేదలందరికీ బియ్యాన్ని, పేదలందరికీ బియ్యాన్ని, పేదలందరికీ బియ్యాన్ని. జై తెలుగుదేశం. ప్రయత్నించాలి గ్రామాలకి సౌకర్యాన్ని వెంటనే, ప్రయత్నించాలి గ్రామాలకి సౌకర్యాన్ని వెంటనే.
నిమ్మ రైతుల వెంటనే ఆదుకోవాలి. తుఫానుకి నష్టపోయిన నిమ్మ రైతుల వెంటనే, ఒక రైతుల వెంటనే ఆదుకోవాలి. తుఫానుకి నష్టపోయిన ఆక్వా రైతుల వెంటనే ఆదుకోవాలి. తుఫానులో నష్టపోయిన ఆక్వా రైతుల వెంటనే, తుఫానుకి నష్టపోయిన ప్రజల వెంటనే వెంటనే రైస్ ఇవ్వాలి. ప్రతి ఇంటికి ఇవ్వాలి. బియ్యం ప్రతి ఇంటికి ఇవ్వాలి. నష్టపోయిన ప్రతి ఇంటికి బియ్యాన్ని ఇవ్వాలి. ప్రతి ఇంటికి బియ్యాన్ని నిమ్మ రైతుల వెంటనే ఆదుకోవాలి. తుఫాన్లో చెట్లు పడిపోయిన నిమ్మ రైతుల వెంటనే ఆదుకోవాలి. ఆక్వా రైతుల వెంటనే తుఫాను బాధితులు పెంచాలి. విద్యుత్ సౌకర్యాన్ని వెంటనే గ్రామాల్లో ప్రవర్తించాలి. విద్యుత్ సౌకర్యాన్ని వెంటనే వర్ధిల్లాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత. జై తెలుగుదేశం నాయకత్వం. వర్ధిల్లాలి లోకేష్ బాబు నాయకత్వం. వర్ధిల్లాలి లోకేష్ బాబు. వర్ధిల్లాలి సునీల్ కుమార్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి సునీల్ కుమార్ గారి నాయకత్వం. తుఫాను బాధితుల వెంటనే చెప్పాను. సౌకర్యాలు కూడా సైడ్ సైడ్ చాలా మంది సైడ్ సైడ్ పేదవాళ్ళందరికీ మనం బియ్యం ఇచ్చేవాళ్ళం. 2014-15లో తుఫానప్పుడు మేము ఇచ్చాం. గతంలో ఇస్తా ఉండొచ్చు. ముఖ్యమంత్రి అయినా ఇస్తా ఉన్నారు. తర్వాత ఏంటంటే నీళ్ళు వచ్చిన వాళ్ళకంతా కూడా 4,000 రూపాయలు ఇచ్చాం. పడిపోయిన ఎవరు మొత్తం నిల్వ ఉన్నారు. అందరూ నిల్వ ఉన్నారు. వాళ్ళకి ఎంతవరకు ఏంటంటే పైసా డబ్బులు ఇవ్వాలి. అదొక గోడ పడిపోయింది. ముస్లిం గోడ పడిపోయింది. అక్కడ చదరిక మీద వాళ్ళందరూ కూడా అట్లా రద్దు చేశారు. పోలీసు పోయి అక్కడ. తర్వాత మొత్తం ఈ చౌడపాలెం అయితే ఆల్రెడీ నీళ్ళు వచ్చాయి. భయంకర మీరు విచారించారు. సుందరయ్య కాలనీ చౌడపాలెం పేపర్ చూశాను రీసెంట్గా. అట్లాగే మొత్తం మీద ఈ కాన్స్టిట్యూన్సీలో ఆకువాసాలు 750 ఎకరాలు పోయింది. వాళ్ళని పొల్యూషన్ తెలుసు. రికార్డ్ పొల్యూషన్ కూడా వచ్చింది. తర్వాత నిమ్మ మొత్తం నిమ్మంతా తెలుస్తుంది. తర్వాత మిరప చెప్పేసి చౌక్ చెప్పి అది ఎస్టిమేషన్ వచ్చి వాళ్ళు ఏ అధికారికి చెప్పుకోవాలా, ఎవరు వచ్చాడో చూస్తారని తెలుసు. ఇంతవరకు ఎవరు కూడా కరెక్ట్. మనం ఏం మాట్లాడినా మనం మీకు చెప్పుకోవాల్సింది. ఎంఆర్ఓ చేసి పంపిస్తాం సార్. వచ్చి ఆయన ఏం చెప్పారు, ప్రతి ఇంటికి 25 కేజీలు బియ్యం ఇస్తాము అన్నారు. తర్వాత ప్రతి ఇంటికి 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. 4 ఇళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఆ 4 ఇళ్ళకి నష్టపరిహారం ఇవ్వాల. ప్లస్ అది కట్టిస్తారా కట్టియాలని చెప్పే పరిస్థితి లేదు. వాకాడులో సాయిబులపాలెం బీసీ కాలనీలో ఇంత నీళ్ళు వచ్చేసారు. రోడ్లు మొత్తం ఫ్యాన్లతో కొని ఫ్యాన్ల దగ్గర ఉండి ఫ్రిడ్జ్లు పల్లిపాలన అయితే 5 రోజులు జరుగుతుంది. ఆ మురికి నీళ్ళే కాసుకొని వాళ్ళు తాగేటువంటి ఆడ ఇల్లు కూడా మొత్తం చాలా ఇల్లు పోయి పడుతుంది. ఇప్పుడు ఏంది పరిష్కారం అట్లా. యాక్చువల్లీ బియ్యం కూడా లేని వాళ్ళకి బియ్యం ఇచ్చే పరిస్థితి లేదు. కరెంట్ స్తంభాలు టోటల్ పోయినాయి. ఈ బియ్యము ఇది మీరు చేస్తే బాగుంటుంది. కరెంట్ ఒకటి సార్ గ్రామాల్లో ఇంకా రెట్టిఫై కాదు. తాగేదానికి నీళ్ళకి ఇబ్బంది పడుతుంది. ఎమ్మెల్యే గారికి ఎంత అలపండి చేశారు. ఒకటి వెంటనే దాన్ని ముందు చేస్తే తాగు మీకు ఒకటి ఏం చేశారంటే గోడకి పక్క తవ్వేశారు. ఆ కాలువ కట్టేవాడు ఇల్లు కూడా సిమెంట్ కట్టేసి కాలువ కట్టేసి పోయింది వదిలేశారు. దాని నీళ్ళన్నీ కూడా పాపం ఇక్కడ జనాలు కాదు చాకలు చాకలు ఇంకోటి పోయేది పరిస్థితి. అంటే మామూలుగా పేదోడు పరిస్థితి మీకు కూడా తెలుసు. అక్కడ దయచేసి మంచి మనసు చేసుకొని వీలైనంత వరకు మీ పరిధిలో ఉన్నంత వరకు నాకు సహాయం చేస్తే మా వాళ్ళ పేదోడు మన వాళ్ళకి సహాయం చేస్తే సంతోషపడతాం సార్. ఆర్టీఓ చేసేటువంటి గుర్తింపు ఉంటుంది. కానీ మీరు పని చేస్తున్నాం. చేయకపోతే మీరు అందరూ అధికారులా కాదు కాబట్టి చెప్పి నమ్మకం చేయండి. ఇవన్నీ కూడా హిందూ ద్వారా రజన నేను వేస్తా కదా. ఓకే వాకాడు కూడా
ముందుగా ప్రెస్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లా ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ గూడూరు నియోజకవర్గంలో తుఫాన్ వచ్చినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. ఆ విషయమై నష్టపరిహారం కానివ్వండి, బాధితులను ఆదుకోవడం కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి ఆర్డీఓ గారు మీరన్నా న్యాయం చేయండి అని చెప్పి పేద ప్రజలతో ఈరోజు ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగింది. మేము తుఫాన్ వచ్చిన తర్వాత వరద ప్రాంతాల్లో పర్యటించాల్సిన వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా మొహం చాటేసి చివరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళం, జనసేన వాళ్ళం మేము వెళ్ళి వరద బాధితుల్ని పరామర్శించి ఏదో మాకు తగిన చేతనైనటువంటి వంతు సాయాన్ని, కొద్ది సాయాన్ని మేము చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా ఏమమ్మా బియ్యం వచ్చాయంటే అయ్యా మాకు 200 ఇల్లు ఉంటే 50 మందికి బియ్యం ఇచ్చి 150 మందికి ఇలేదయ్యా అని. ఏమమ్మా మీకు బియ్యం వచ్చాయంటే అయ్యా మాకు 15 కేజీలు వేస్తున్నారయ్యా, లేకపోతే 20 కేజీలు వేస్తున్నారయ్యా. దాని ఉదాహరణ సాక్షాత్తు మన ఎమ్మెల్యే గారు 4వ నెంబర్ సచివాలయంలో తూకం వేసినప్పుడు 25 కేజీల బియ్యం బదులు 22 కేజీల బియ్యం ఆడేస్తున్నారని చెప్పి లబ్ధిదారులు చెప్పిన విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే తీర ప్రాంత గ్రామాల్లో గోవిందపల్లిపాలెం గ్రామంలో అయితే ఒక బస్సా ఇచ్చేసి మీరు ఇద్దరు తీసుకోవాలని చెప్పి వెళ్ళిపోతున్నారు. మొత్తం మునిగిపోయింది ఆ ఊరు. 6 రోజులు నీటిలో మునిగిపోయినటువంటి కోట మండలం అది. అట్లాగే బాలిడిపాలెంలో నిజంగా 4 ఇళ్ళు వేసి దళితుల ఇళ్ళు కొట్టుకు వెళ్ళిపోయినాయి. ఆ పక్క ఈ పక్క వచ్చేసి వాళ్ళెవరూ పరామర్శించలా. సోదరులు జనసేన పార్టీ అబ్బాయి చెప్పినట్టు ఆయన పైర్లకి నీళ్ళకి ముద్దులు పెట్టుకుంటూ అలాగే గాల్లో వెళ్ళిపోయిన కార్యక్రమాన్ని మీకు తెలియజేస్తున్నా. ఏదో ముఖ్యమంత్రి గారు వచ్చారు, గూడూరు నియోజకవర్గం మీద వరాలు కురిపిస్తారు, పేదవాళ్ళందరినీ ఆదుకుంటారని ఆశతో అందరూ ఎదురు చూసాం. మేము కూడా ఎదురు చూసాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంత నష్టం జరగల. ఇన్ని రోజులు ప్రజలు నీళ్లు లేకుండా, ఇంట్లో సామాన్ లేకుండా, బియ్యం లేకుండా, కరెంట్ లేకుండా ఇన్ని రోజుల పరిస్థితి నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా లేదు. ఆక్వాకల్చర్ పూర్తిగా పోయింది. అరటి తోటలు పోయినాయి, నిమ్మ తోటలు పోయినాయి, మిరప తోటలు పోయినాయి, చౌక పోయింది, ఇళ్లలో సామాను పోయింది, ఫ్రిడ్జ్ పోయింది, వాషింగ్ మిషన్ పోయినాయి, ఫ్యాన్లు పోయినాయి, అన్నీ పోయినాయి. దానికి ఎవరు నష్టపరిహారానికి అంచనా వేసి ఒకరు కూడా ఆడే పరిస్థితి. ఈరోజు గూడూరు నియోజకవర్గం కావచ్చు, గూడూరు టౌన్లో కావచ్చు, చౌటపాలెంలో కొన్నిళ్ళకి ఇచ్చి కొన్నిళ్ళకి కూడా వెళ్ళిపోయారు. అదేమని అడిగితే మాకు ఇచ్చింది ఇంతేనా అన్నారు. నేను అధికారులు కూడా తెలియజేస్తున్నా, అధికారులారా మీ వ్యవహారం ఏంది, మీ పరిస్థితి ఏంది? అసలుకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు బియ్యం వస్తుందా లేదా గూడూరు కాన్స్టిట్యున్సీకి? ఆయన ఉత్తమ మాట చెప్పి అందరికీ 25 కేజీలు వేస్తున్నాడు, ప్రతి ఒక్కరికి 2500 ఇస్తున్నాడు. ఎన్ని 2500 మీరు గూడూరు కాన్స్టిట్యున్సీలో ఇచ్చారు? ఏ ఇళ్లలో మీరు 25 కేజీల బియ్యాన్ని వేశారని చెప్పి నేను అడుగుతున్నా. నేను కూడా తెలియజేస్తున్నా. ఈరోజు ఆర్డీఓ గారి దగ్గరికి వచ్చాం. ఆర్డీఓ గారికి మొత్తం మా జనం లిస్ట్ అంతా కూడా ఇస్తాం. ఇద్దరు పేదవాళ్ళు వచ్చినారు, అందరూ హెచ్చులు వచ్చినారు, వీళ్ళందరూ కూడా బియ్యం కూడా అట్లీస్ట్ బియ్యం ఇలా చౌడపాలెంలో నీళ్ళు వచ్చేసాయి, వాళ్ళు ఒక్క పైసా కూడా ఇవ్వాల. గతంలో ఆ పరిస్థితి కాదు. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో అప్పటికప్పుడు బియ్యాన్ని మేము ఇచ్చాం. అప్పటికప్పుడు ప్రతి ఇంటికి 4000 ఇచ్చాం. నీళ్ళలో ఉన్నటువంటి ఇంటికి పడిపోయిన నీళ్ళలో కూడా 9000 దాకా ఇచ్చాం. ఈరోజు దిక్కుమొక్కులే 2500 ఇచ్చేదానికే అల్లాడిపోతున్నటువంటి ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాం, ఏదో పెద్ద హంగామా చేశారు. అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ వాళ్ళని అలాగే మీరు ఒక సచివాలయ సిబ్బందిని నిలబెట్టారు వరుసగా. ఆయన వస్తుండే స్వాగతం పలికి పెట్టినప్పుడు అలా ఎదురు నిలబడి నమస్కారం పెట్టాలి ఆయనకి. ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళందరూ వెనక్కి తిప్పారట, ఇటు తిప్పారు, ఆయన అటు పోతున్నాడు ముఖ్యమంత్రి గారు, వీళ్ళు నమ్ముకోండి వెనకాల చూపిస్తున్నట్ల. ఇది ఏ రకమైన ప్రభుత్వం అర్థం కావట్లే. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఈ విధంగా ఆడుకోవడం ఏందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ మా గూడూరు కాన్స్టిట్యున్సీలో దాదాపు వరి నాట్లు 31,650 ఎకరాలు దెబ్బతిన్నాయి. అంటే ఎకరానికి 25,000 వేసుకున్నా దాదాపు 8,28,30,30,000 రూపాయలు నష్టం వాటిల్లింది. ఇప్పుడే చూపించాం వరి నాట్లు ఏ పరిస్థితుల్లో వచ్చి ఏ విధంగా ఉన్నాయో కూడా మెదడు చూసి ఆ ప్రెస్ కూడా చూసింది. అలాగే మొత్తం మీద వరి నార్లు 9,252 ఎకరాలు దెబ్బతిన్నాయి. అంటే దాదాపు 5,56,92,000. అట్లాగే ఎకరాకి 6,000 వేసుకున్న
చొప్పున 5,55,92,000 నష్టం వాటిల్లింది. అలాగే నిమ్మ దాదాపు 150 ఎకరాలు దెబ్బతినింది. అలాగే మిరప 115 ఎకరాలు దెబ్బతినింది. అలాగే అరటి 10 ఎకరాలు దెబ్బతినింది. ఆక్వా అయితే దాదాపు 750 ఎకరాలు దెబ్బతినింది. మీరు ఏదో చేస్తారని అందరూ ఆశిస్తున్నారు. మీరు అది నష్టపరిహారం ఇవ్వకపోయిన తర్వాత కథ. ఈరోజు పేదవాళ్ళు తినేదానికి ఇచ్చిన బియ్యం, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన బియ్యాన్ని కూడా మీరు లేకపోతామంటే కడుపు దగ్గరిపోతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు మీరు సక్రమంగా పంపిణీ చేసి ఉంటే ఇంతమంది బాధితులు ఆర్డీఓ గారి ఆఫీస్కి ఎందుకు వస్తారని అడుగుతున్నా. మీరు గూడూరు నియోజకవర్గంలో కానీ పట్టణంలో కానీ సక్రమంగా మీరు బియ్యం అలాగే ప్రతి ఇంటికి 2,500 పంచుంటే ఇంతమంది పేదవాళ్ళు ఆర్డీఓ గారి కార్యాలయానికి ఏ విధంగా వస్తారని అడుగుతున్నా. కాబట్టి ఈ విషయంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఇప్పుడు ఆర్డీఓ గారికి అందరం వెళ్ళి మేము జనసేన నాయకులు వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. పేద ప్రజల తరఫున ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి, అంటే మీ విఆర్ఓలు కానివ్వండి లేదా ఎంఆర్ఓలు కానివ్వండి, ఏదో ఊరికే ఉచితంగా పేదవాళ్ళకి ముష్టి వేసినట్టు చేస్తున్నారు. ఇది మీ సొంత ఆస్తి కాదు, ఇది మీ డబ్బు కాదు, ఇది మా డబ్బు, ప్రజల డబ్బు, ప్రజల చేత పన్నుల రూపంలో వసూలయ్యేటువంటి డబ్బు, మా డబ్బు. మాకు ఇబ్బంది అయినప్పుడు ఇచ్చేదానికి మీకేం బాధ అని చెప్పి అధికారులు అడుగుతున్నాం. ఏదైనా మీ ఆస్తి అడిగామా లేదా మీ ఇళ్ళలో బియ్యం అడిగామా? గవర్నమెంట్ బియ్యం ఇస్తే వేయండి, లేకపోతే చెప్పండి ప్రజలకి. ఈ ముఖ్యమంత్రి గారు చెప్పేది వేరు చేసేది వేరు. ఇక్కడ బియ్యం రాలేదు, మా ముఖ్యమంత్రి గారు 500 ఇళ్ళు ఉంటే 100కి వేయమన్నాడు, 400 ఇళ్ళకి ఇద్దని చెప్పాడు అని చెప్పండి. ఒక పనే పది రారు పేద ప్రజలు ఇట్లా ఆర్డీఓ ఆఫీస్ గారు చుట్టూ కార్యాలయం చుట్టూ తిరగదని చెప్పి నేను తెలియజేస్తున్నా. పేద ప్రజల్ని మోసం చేయొద్దు. ఇప్పుడు అడుగులు చేస్తున్నాం. మేము తిరిగాం, ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో తిరిగాం, మొత్తం గడ్డలు పడిపోయినాయి. అలాగే ఇసుక మ్యాట్లు వచ్చి మొత్తం పంటల్లో వచ్చేసాయి. ఇసుక మ్యాట్లన్నీ కూడా దాన్ని తొలగించడానికి కూడా పరిస్థితి లేదని చెప్పి ఆలోచిస్తాం. అలాగే నేను చెప్పిన గోవిందపల్లి కొత్తపల్లి అయితే 6 రోజులు ఆ మురికి నీళ్ళు పట్టుకొని కాసి తాగిన విషయాన్ని కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈ విధమైన పరిస్థితుల్లో ఈరోజు గూడూరు కాన్స్టిట్యున్సీ ఉంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించండి. స్పందించకపోతే ప్రజలు ఊరుకోరు. ఇక మరో ఉద్యమం కూడా మొదలయ్యేటువంటి పరిస్థితి, ఆకలి కోసం, శ్రీలంకలో లాగా ఆకలి కోసం మరో ఉద్యమం మొదలయ్యే పరిస్థితి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నా. దయచేసి వైసీపీ నాయకులారా, మీ అందరూ కూడా చేతులెత్తి దండం పెడుతున్నాను. పేద ప్రజలను ఆదుకోండి, సహాయం చేయండి. మీరు కూడా మీ ముఖ్యమంత్రికి చెప్పండి, మీ మంత్రులు చెప్పండి, అధికారులు చెప్పి పేదవాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్తున్నాం. ఆయన స్పందన ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అధికారుల నిర్లక్ష్యం వల్ల, అలాగే ఇంతవరకు కరెంటు పోల్స్ ఎత్తే పరిస్థితి లేదు. విద్యుత్ శాఖ వాళ్ళు ఫోన్లు ఎత్తే పరిస్థితి లేదు. అదేమని అడిగితే మేము ఇస్తాము, మీరు వేసుకోండి, ట్రాక్టర్ ఖర్చు మీరు పెట్టుకోండి, తువ్వే ఖర్చు మీరు పెట్టుకోండి, వాళ్ళకి భోజనాలు మీరు పెట్టండి, మేము ఇస్తామని చెప్పి అడుగుతున్నారు. ట్రాన్స్ఫారం పెట్టమంటే ట్రాన్స్ఫారం అంతా ఊరంతా కలిసి మనిషికి ఒక రైతు 1000 రూపాయలు వేసి మాకు ఇస్తే మేము పెడతామని చెప్తున్నారు. ఇదంటే ప్రభుత్వం అంటే? ప్రభుత్వం మీద అదుపు లేదు మీకు. వాళ్ళ ఇష్ట ప్రకారంగా మీలాగానే అందరూ తయారైపోయి అధికారులందరూ కూడా. కాబట్టి అధికారులారా, మీరు ఆలోచించండి. మీరు కూడా మాలాంటి ప్రజలే, మీరు కూడా అర్థం చేసుకోండి. మీకు గవర్నమెంట్ నుండి సహాయం అందకపోతే అందరూ ఏం చెప్పండి. అంతేగాని మీరు టెన్షన్ అయ్యి మీరు ఉక్కిరిపిక్కిరైపోయి మీరు బీపీలు షుగర్లు పెంచుకోవాలని అవసరం లేదని చెప్పి అధికారులను తెలియజేస్తున్నా. వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయండి. తర్వాత ఏ విధంగా చేయాలో అందరూ కూర్చొని మాట్లాడి ఆ విధంగా న్యాయం ఏ విధంగా జరగాలో ఆ విధంగా చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా మీడియా మిత్రులకి పత్రికా మిత్రులకి ఉన్నట్టు వాస్తవంగా చూపిస్తున్నటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, గూడూరులో ఇంత అధ్వాన పరిస్థితి ఏనాడు లేదు. కాబట్టి దయచేసి మీరు కూడా ఈ విషయాన్ని మీ ఛానల్స్లో ప్రచురించి గవర్నమెంట్ నుంచి వీళ్ళందరూ కూడా సాయం అయ్యే విధంగా చూడాలని చెప్పి కోరుతున్నా. మన గూడూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు దోచుకుంటున్న డబ్బులతో అంగన్వాడీ వర్కర్ల డిమాండ్లు తీర్చవచ్చని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం పాత బస్టాండ్ సెంటర్ వద్ద అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న ధర్నాకు తెలుగుదేశం పార్టీ నాయకులు బుధవారం సంఘీభావం వ్యక్తం చేశారు. గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు టీడీపీ నాయకులు గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద అంగన్వాడీ సిబ్బంది ధర్నా చేస్తున్న శిబిరానికి చేరుకుని సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కేవలం కోటీశ్వర్లకు మాత్రమే పనిచేస్తుందని, పేదలు మరియు ఉద్యోగులకు ఎటువంటి న్యాయం చేయదని ఆరోపించారు. అంగన్వాడీ సిబ్బంది వారి న్యాయమైన కోరికలను సాధించేందుకు చేస్తున్న పోరాటాలకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని తెలిపారు. అనుకుంటాం తెలంగాణలో కూడా అదే జరిగింది. అది కూడా అంగన్వాడీ బాధ
పెడితే అనుకోకపోతే మిమ్మల్ని రోడ్డు మీదకి లాగిన పరిస్థితి రోజు కష్టపడి ఉదయం లేచి చిన్న బిడ్డల్ని తీసుకొని వాళ్ళకి ఆహారాన్ని అందించి ఉదయం సాయంత్రం దాకా నిరంతరం అన్ని గవర్నమెంట్ కార్యక్రమాల్లో మిమ్మల్ని ఉపయోగించుకొని ఈరోజు మీరు అయ్యేటువంటి చిన్న చిన్న డిమాండ్లు కూడా పరిష్కరించే పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఉందంటే అది అహం, అంతకాక ఇంకేం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరితో ఓదే, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా ఓదే. ఈ గవర్నమెంట్ అంతా వార్తలో నడిచిపోయింది ఇప్పుడు దాకా కూడా. కాబట్టి నేను చెప్పేది మీకు ఒకటేనమ్మా, ఇప్పటికన్నా మీరు కళ్ళు తెరవండి. మీకు ఈ మన గూడూరు కాన్స్టిట్యున్సీలో మీకు అండగా సిఐటి వారు నిలబడినందుకు సిఐటి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అట్లాగే తెలుగుదేశం పార్టీ కూడా పైనుంచి మాకు కూడా ఆదేశాలు ఇచ్చారమ్మా, మీరందరూ వెళ్ళి వాళ్ళతో కూర్చొని వాళ్ళు పూర్తిగా మద్దతు తెలపండి అంగన్వాడీ వాళ్ళందరికీ కూడా అని మాకు కూడా తెలియజేశారమ్మా. మేము కూడా వద్దాం అనుకున్నాము. ఈ మధ్యలోనే ఈ కార్యక్రమం పడింది, మధ్యలో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీరు ఆలోచించుకోండి అమ్మా, ఈ గవర్నమెంట్ మన గవర్నమెంట్ కాదు, పేదోళ్ళ గవర్నమెంట్ కాదు, ఇదంతా కోటేశ్వరుల గవర్నమెంట్. మీకు మాత్రం 5 పైసలు ఇవ్వడు, వాళ్ళ కాంట్రాక్టులు మాత్రం లక్షలు కోట్లు సంబంధించిన బిల్స్ ఇస్తున్నారు సొంత వాళ్ళకి. మామూలు కాంట్రాక్టులు కూడా బిల్లులు లేవు, వాళ్ళ సొంత బంధువులకు అడిగేట మాత్రం ఇన్ని కోట్లైనా మొత్తం విడుదల చేసేటువంటి కార్యక్రమం. మీకు పెద్ద పనిగా ఈ యొక్క కోరికలను తీర్చేదానికి డబ్బులు మన కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. ఇక్కడ మొత్తం మీద సిలికా ఈ డబ్బులు వచ్చిన ఆదాయం ఆయన తీసుకోకుండా మీకు పెడితే మీ డిమాండ్ అన్ని కూడా ఒకరోజు పరిష్కరించే కార్యక్రమం. అట్లా ఈరోజు గ్రాములు ఇక్కడ, అలాగే క్వార్జీ మొత్తం ఈ కాన్స్టిట్యున్సీలోనే కోట్ల రూపాయలు రోజుకి చేతులు మారేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా మీలాంటి వాళ్ళందరూ కూడా ఆ డబ్బులు మీకు మళ్ళీ ఇస్తే మీకు ఖచ్చితంగా దీంట్లో 90% మీ యొక్క డిమాండ్ని ఖచ్చితంగా తీర్చేటువంటి కార్యక్రమం. కానీ చేయరు, ఆ డబ్బు మాత్రం వాళ్ళ ప్యాలెస్లో పోవాలా, మీరు మాత్రం మనం మాత్రం రోడ్డున పడి ఈ విధంగా అరుచుకోవడం తప్ప. అయితే ఒకటి, ఎటువంటి ప్రభుత్వం అయినా ఖచ్చితంగా దిగి రావాలా మీ డిమాండ్కి. ఎందుకంటే అంగన్వాడీ వర్కర్గా అంగన్వాడీ టీచర్లు కానీ నిరసన తెలియజేశారంటే ఆ యొక్క ఏమంటారు ఉసురు ఊరికే ఏ గవర్నమెంట్కి పోదు. మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు ఎవరు కూడా బాగుపడరు, చరిత్ర లేదు. ముఖ్యంగా ఆడవాళ్ళని బాధ పెట్టినటువంటి గవర్నమెంట్, అది ఏ గవర్నమెంట్ కావచ్చు, మిమ్మల్ని ఎవరు బాధ పెట్టినా అనుభవించుంటారు. కాబట్టి త్వరలో వీళ్ళు కూడా అనుభవించే కార్యక్రమం ఉంటుందని చెప్పి నేను కోరుకుంటూ, ఖచ్చితంగా ఈ డిమాండ్ అన్నీ కూడా కనీస వేతనం 26,000 తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని అడిగారమ్మా, సంతోషం. ఇవాళ ఆ 26,000 ఎవరు కూడా సరిపోయేటువంటి కార్యక్రమం కాదు మీరు చేసేటువంటి పనికి. అంగన్వాడీ వర్కర్లు వారి సమస్యల పరిష్కారానికి రోడ్డు మీదకు రావడం బాధాకరమని సిఐటియు పట్టణ అధ్యక్షుడు రమణయ్య తెలిపారు. బుధవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ నాయకులు మరియు సభ్యులు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన ధర్నా కార్యక్రమాన్ని కొనసాగించారు. అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న నిరసన ధర్నా కార్యక్రమం బుధవారం 2వ రోజుకు చేరుకుంది. వీరి పోరాటానికి మద్దతు తెలిపిన సిఐటియు పట్టణ అధ్యక్షుడు రమణయ్య మాట్లాడుతూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో అంగన్వాడీ వర్కర్స్ కు ఆయన అనేక హామీలు ఇవ్వడం జరిగిందని వాటిని నెరవేర్చలేదని పేర్కొన్నారు. అంగన్వాడీ వర్కర్స్ న్యాయమైన సమస్యల్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ నిరవధిక సమ్మె ఈ రోజుకి 2వ రోజుకి చేరింది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలో అక్కా చెల్లెళ్ళకి ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయకుండా నిర్వీర్యం చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్లని ఈ రోజుకి రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి నెలకొంది. కనీసం వాళ్ళు ఏమడుగుతున్నారు? 26,000 అడుగుతున్నారు, కనీసం వేతనం అడుగుతున్నారు, గ్రాడ్యుయేట్ అడుగుతున్నారు. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నారు, చనిపోయేంత వరకు పెన్షన్లు తీసుకుంటున్నారు. కనీసం 11,500 రూపాయలు కూడా నెలకి ఇవ్వలేని ఈ అంగన్వాడీల పరిస్థితి, రిటైర్మెంట్ అయిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటంటే కళ్ళ నీళ్లతో ఇళ్ళకపోవాలి అనేది లేదు. వీళ్ళకి ప్రభుత్వం తరఫున ఇచ్చేది ఏమి లేదు. 60 సంవత్సరాలు సేవ చేసి ప్రభుత్వానికి పిల్లలకి సేవ చేసి ఈరోజు వాళ్ళ కళ్ళనీళ్ళతో ఇళ్ళకపోయే పరిస్థితి అడుగుతుంది, అయ్యేపడుతుంది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా
చిత్తశుద్ధితో మేలుకోవాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. ఇతర రాష్ట్రాల్లో గ్రాడ్యుయేటీ సుప్రీంకోర్టుని తీర్పుని అమలు చేస్తూ పెంచితే ఈరోజు ఒక ఏపీ మాత్రం, ఆంధ్రప్రదేశ్ మాత్రం దాన్ని సుప్రీంకోర్టు తీర్పుని కూడా లెక్క చేయకుండా వీళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చింది. దీన్ని సిఐటిగా మేము చాలా డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళకి పోరాడుతున్నాం. వీళ్ళకి న్యాయమైన కోరికలు, చట్టమైన కోరికలు తీర్చేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఆర్టీసీ సంస్థ ప్రభుత్వంలో విలీనం ద్వారా గతంలో కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కారం అవుతాయని అందరూ ఆశించామని, అయితే రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం ప్రదర్శిస్తోందని నేషనల్ మజ్దూర్ యూనియన్ కడప జోనల్ సహాయక కార్యదర్శి ఎస్ఆర్ఎం అహ్మద్ తెలియజేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఎన్ఎంయు నాయకులు, సభ్యులు వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులు మరియు కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఇచ్చిన పిలుపు మేరకు గూడూరు పట్టణంలో ఎన్ఎంయు నాయకులు 2వ రోజు నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేషనల్ మజ్దూర్ యూనియన్ కడప జోనల్ సహాయక కార్యదర్శి ఎస్ఆర్ఎం అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని తెలియజేశారు. చేయాలి 1/2019 సర్క్యులర్ ను సెటిల్మెంట్ చేయాలి. రిటైర్డ్ అయిన కార్మికులకు వెంటనే సెటిల్మెంట్ చేయాలి. రిటైర్డ్ అయిన కార్మికులకు వెంటనే చేయాలి. పాత మెడికల్ విధానాన్ని అమలు చేయాలి. పాత మెడికల్ విధానాన్ని భర్తీ చేయాలి. గ్యారేజీలో అన్ని ఖాళీలను భర్తీ చేయాలి. గ్యారేజీలో అన్ని ఖాళీలను. కార్మిక సోదరులారా, నా పేరు ఎస్కే మహమ్మద్, ఎన్ఎంయుఏ కడప జోనల్ సహాయ కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 12-13 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాటి మీద ధర్నా కార్యక్రమం అనేది చేయమని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ ధర్నాలు జరుగుతున్నాయి. నిన్న కూడా కార్మికులు పాల్గొని ఈ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేసిన దానికి వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఈ సమస్యలు ఏదైతే ఉన్నాయో విలీనమైన తర్వాత ప్రశాంతంగా డ్యూటీలు చేసుకుంటూ గతంలో పడిన ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఈ సంస్థ ముందుకు పోయి కొత్త బస్సులతో అదేవిధంగా రకరకాలైన సమస్యలు ఉన్న ఆ సమస్యలని పరిష్కారం అవుతాయని చెప్పి కార్మికులందరూ కానీ ఉద్యోగస్తులు అందరూ ఆశించారు. కానీ ఈరోజు ఆ అరియర్స్ ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా డిఏల విషయం కాడి నుంచి ఎన్కాష్మెంట్ విషయాల్లో కూడా మొత్తం ఇస్తామనడం పెండింగ్లో పెట్టడం ఆ విధంగా ఏంటంటే ఈ అరియర్స్ విషయంలో రకరకాల జాప్యాన్ని చేస్తూ కార్మికులు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా పాత బస్సులు గతంలో కొత్త బస్సులు కొంటా ఉండేది, ఆ పరిస్థితి లేకుండా ఈరోజు ఏవైతే పాత బస్సులు ఉన్నాయో అయ్యే రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతున్నారు. ఓటి వల్ల కూడా కార్మికులు చాలా నలిగిపోతున్నారు. ఉండే ఓటునే మరమ్మతులు చేయడం, ఓటునే లైన్ మీదకు పంపించడం, రకరకాల గ్యారేజీ కార్మికులకు కూడా దీనివల్ల అనేక ఒత్తిళ్లు పెరిగిపోయి ఆ పాత డొక్కు బస్సులని రిపేర్లు చేసుకుని పంపించే పరిస్థితి ఏర్పడింది. ఈ లోపల ఏంటంటే బస్సులు దాన్ని సాలకపోవడాన్ని ఇది చేసి ఆసరాగా తీసుకుని అన్ని డిపోల్లో హైయర్ బస్సులను కూడా ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం అనేది జరుగుతుంది. స్టేట్ ఎడ్యుకేషనల్ మెడికల్ అండ్ లీగల్ రైట్స్ అసోసియేషన్ ద్వారా ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందిస్తామని అసోసియేషన్ తిరుపతి జిల్లా నూతన అధ్యక్షునిగా ఎన్నికైన పెంచలయ్య తెలిపారు. బుధవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేట్ కార్యాలయంలో నూతన అధ్యక్షునిగా ఎన్నికైన పెంచలయ్యను స్థానిక ప్రజలు అభినందించారు. పేరు మైలా పెంచుతాయండి. నా వంతు సేవ చేయాలని ఎల్ఎల్బి చదువుతున్నాను. ఇంతలోనే స్టేట్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ లీగల్
రైట్స్ అసోసియేషన్ తిరుపతి అధ్యక్షుడిగా నన్ను ప్రెసిడెంట్ చేశారు. దానికి గాను ప్రజలకి ఏ సమస్య వచ్చినా ఎడ్యుకేషన్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ జిల్లా వాసిగా గూడూరు నివాసిగా ఏ సమస్య వచ్చినా నేను దాన్ని పరిష్కరిస్తారని హామీ ఇస్తున్నాను. ఈ సంస్థ వల్ల మన జిల్లాలో కానీ అనేక సమస్యలు పరిష్కరించారు. అది చదువు పరంగా కానీ హెల్త్ పరంగా కానీ అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. ఖచ్చితంగా ప్రజల అండగా మేము నిలబడతాం ఈ సమస్య ద్వారా. నా పేరు రావు గోచంద్ర, గూడూరు లైన్స్ ప్రెసిడెంట్ని. మా మిత్రుడు మహిళా పెంచిన గారు స్టేట్ ఎడ్యుకేషన్ మెడికల్ అండ్ లీగల్ రైట్స్ అసోసియేషన్గా ఎన్నికలకు చాలా శుభాభినందనలు. ప్రజలకి అందుబాటులో సేవలు చేయాలని నేను కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం రాత్రి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి పల్లకి సేవ మరియు ప్రాకార ఉత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని విశేషంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి మేళతాళాలతో సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించారు. భక్తులు అమ్మవారి ప్రత్యేక పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తెచ్చుకున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.